యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏషియా. అవును, మీరు విన్నది నిజమే. మనమంతా చిన్నప్పటి నుండి వింటూ వచ్చాం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ అని. కానీ ఒకసారి ఊహించండి, అమెరికా కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏషియా. అది ఇండియా ఆధ్వర్యంలో ఉంటే ఏషియా ఖండంలో ఉన్న భారతదేశం, చైనా, జపాన్, రష్యా, కొరియా, ఇండోనేషియా వంటి ఎన్నో దేశాలు ఒకటై ఒకే రాజ్యంగా మారితే అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమాఖ్య అవుతుంది. మొదటగా చూద్దాం ఎకానమీ. భారత్ దగ్గర ఐటీ, ఫార్మా, వ్యవసాయం, అంతరిక్షం. చైనా దగ్గర తయారీ పరిశ్రమ. జపాన్ దగ్గర టెక్నాలజీ. రష్యా దగ్గర ఆయుధ శక్తి. ఇవన్నీ కలిస్తే ప్రపంచం మొత్తానికి సరఫరా చేసే సూపర్ ఎకానమిక్ పవర్ అవుతాం. కరెన్సీ ఒక్కటే ఉంటుంది, దాన్ని ఏషియన్ రూపీ అని పిలుస్తారు. డాలర్ కంటే బలంగా ఉంటుంది. ఒక రూపీ $100 సమానం అయ్యే అవకాశం. రక్షణ రంగం గురించి చెప్పాలంటే ఇండియా, రష్యా, చైనా మూడు దేశాలు కలిస్తే ప్రపంచంలో ఎవ్వరు ఎదిరించలేని సైనిక బలం ఉంటుంది. ఏషియన్ ఆర్మీ అనేది ఒక పెద్ద ఫోర్స్ అవుతుంది. నెక్స్ట్, ట్రావెల్ మరియు వీసాలు లేకుండా ప్రయాణం. భారతీయులు జపాన్, సింగపూర్, కొరియా లేదా రష్యా వెళ్ళాలంటే పాస్పోర్ట్ అవసరం ఉండదు. ఒకే ఐడి కార్డుతో వెళ్ళి ఉద్యోగాలు, బిజినెస్లు, చదువులు చేసుకోవచ్చు. నెక్స్ట్, కల్చర్. ఊహించండి, ఇండియా యొక్క యోగా, జపాన్ డిసిప్లిన్, కొరియా కేపాప్, చైనా ఫుడ్, అరేబియా ఆర్కిటెక్చర్, ఇవన్నీ కలిపితే ఆ సమాజం ఎంత బాగుంటుందో. నెక్స్ట్, మరి ప్రధాన రాజధాని. భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్ లేదా ఢిల్లీని ఏషియా క్యాపిటల్ సిటీగా మార్చవచ్చు. అక్కడ నుండే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏషియా ప్రభుత్వం పనిచేస్తుంది. నెక్స్ట్, పాలిటిక్స్. ఇండియా ప్రెసిడెంట్ మొత్తం ఏషియా ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. ప్రతి దేశం ఒక స్టేట్ అవుతుంది. ఉదాహరణకు చైనా స్టేట్, జపాన్ స్టేట్, సింగపూర్ స్టేట్, ఇలా. నెక్స్ట్, ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ. ఒకే విధమైన సిలబస్, ఒకే డిజిటల్ సిస్టమ్, ఒకే భాషా ప్రాజెక్ట్, ఏషియన్ కమ్యూనికేషన్ లాంగ్వేజ్. ఈ భాషల్లో ఇంగ్లీష్, హిందీ, చైనీస్ మిక్స్ అయి ఉంటుంది. నెక్స్ట్, స్పేస్ ప్రోగ్రామ్స్. ఇస్రో, జాక్సా, చైనా స్పేస్ ఏజెన్సీ అన్నీ కలిసి ఆస్రో అని అవుతుంది. అంటే ఏషియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే సంస్థను ఏర్పరుస్తాయి. మంగళం, చంద్రుడు తర్వాత మార్స్ మీద మొదటి ఏషియన్ కాలనీ స్థాపిస్తారు. నెక్స్ట్, క్రీడలు. క్రీడల విషయంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏషియా టీం ఒలింపిక్స్లో పాల్గొంటే ప్రతి ఈవెంట్ గోల్డ్ మెడల్స్తో కొట్టిస్తుంది. క్రికెట్, ఫుట్బాల్, ఈ స్పోర్ట్స్ అన్నిట్లో ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇంత పెద్ద కళ సాధ్యం అవుతుందా? వివిధ సంస్కృతులు, మతాలు, భాషలు, రాజకీయాలు, వీటిని ఒకే చోట కట్టిపెట్టి వేయడం కష్టం. కానీ మనుషులు ఒక్కటైతే అది అసాధ్యం కాదు. భారతదేశం ఎప్పటి నుంచో ప్రపంచానికి శాంతి, జ్ఞానం, సమగ్రత నేర్పింది. అందుకే ఈ కళ నిజమయ్యే అవకాశం ఉన్నా అది భారతదేశం నుండే ప్రారంభం కావాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఏషియా భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచన మారితే మన ప్రపంచం మారుతుంది. చివరగా, ఇదంతా నిజం కాదు, కానీ మన భారతదేశమే డెవలపింగ్ కంట్రీ నుండి డెవలప్డ్ కంట్రీగా మారితే చాలు. రాజకీయంలో చదువుకున్న వారు ఉండి భారతదేశంలో ఏవేవి డెవలప్ చేస్తే దేశం ఎదుగుతుందో, ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, మెడికల్ సిస్టమ్ కావచ్చు, టూరిజం కావచ్చు, ఏదైనా అన్నీ డెవలప్ చేస్తే ఇండియా డెవలప్ అవుతుంది. పైన కాశ్మీర్ నుండి కింద కన్యాకుమారి వరకు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. మంచుకొండలు, ఎడారులు, ఖాళీ మైదానాలు, దట్టమైన అడవులు, ఎత్తైన శిఖరాలు, లోతైన లోయలు, 3 ఋతువులు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని వసతులు మన ఇండియాలోనే ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే భారతదేశం యొక్క గొప్పతనం మాటల్లో వివరించలేము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.